అధ్యక్ష, ఈ యొక్క మత్స్య పరిశ్రమ ఏదైతుందో ఈ యొక్క చేపల పెంపకము, ఈ యొక్క చేపలకు సంబంధించినటువంటి మార్కెటింగు, దాని ద్వారా ఆధారపడినటువంటి వృత్తుల వారికి మరి మేలు జరిగేటువంటి కార్యక్రమం పైన మనం ఈరోజు చర్చించుకుంటున్నాము. ఈరోజు చాలా ప్రాధాన్యత కూడినటువంటి సెక్టార్ ఇది అధ్యక్ష. ఇది ఈరోజు మన దేశంలో మరి ఇంతకుముందు చెప్పినట్టు ఈ యొక్క సెక్టార్ ద్వారా చాలా పెద్ద ఎత్తున మరి ఉపాధి కల్పించాలి. మన దేశానికి ఎక్స్పోర్ట్ ద్వారా విదేశీ మారకం రావాలి. మన దేశంలో కూడా ప్రజలకు ఈ యొక్క చేపలు అందుబాటులో ఉండాలి అనేటువంటి లక్ష్యం ఈరోజు మనం అందరం పెట్టుకున్నాం అధ్యక్ష. ఇటీవల నరేంద్ర మోడీ గారు నీల క్రాంతి అనేటువంటి ఒక ప్రాజెక్టు కింద మన దేశంలో సుమారు 17,199 కోట్ల రూపాయల సంబంధించినటువంటి మరి ఇన్వెస్ట్మెంట్స్ ఈ యొక్క మత్స్య పరిశ్రమలో పెట్టాలని, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వరల్డ్ బ్యాంకు, అదేవిధంగా మరి మిగతా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మరి సహకారం తీసుకునేటువంటి ప్రయత్నము కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి టార్గెట్ కూడా పెట్టుకున్నారు అధ్యక్ష. 2020 లోపల మన దేశము 1,00,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్ చేపలను చేయాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. కాబట్టి సకాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి లక్ష్యానికి మనం కూడా అందులో పాటు కావడం కోసము చేస్తున్నటువంటి ప్రయత్నము చాలా మంచి కార్యక్రమం అని చెప్పి నేను ఈ ద్వారా నేను ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఈ యొక్క నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా కానీ, లేక మరి నేషనల్ డైరీ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా కానీ, లేక వరల్డ్ బ్యాంక్ ద్వారా కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా కానీ ఈ యొక్క ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిని కూడా ఈ యొక్క ఫిషరీస్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్లో భాగస్వాములు చేస్తూ ఉన్నది. మన దేశంలో మొదటిసారి ఈ యొక్క ఫిషరీస్ ఎక్స్పోర్ట్ విషయంలో మరి మన దేశంలో ఏ రకమైనటువంటి రిసోర్సెస్ ఉన్నాయి, ఏ రకంగా ఫిషరీస్ని డెవలప్మెంట్ చేయాలి, ఏ రకంగా విదేశాలలో మార్కెట్ ఉంది, ఏ రకమైనటువంటి క్వాలిటీ అది ఉండాలి, ఎంత క్వాలిటీ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనేటువంటిది కూడా ఒక ప్రొఫెషనల్ టచ్ ఇచ్చి ఈరోజు మరి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం కూడా 2020 లోపల ఏదైతే వచ్చే 2020 సంవత్సరం లోపల 1,00,000 కోట్ల ఎక్స్పోర్ట్ కేంద్ర ప్రభుత్వం చేయాలని మన దేశం అంతా కూడా ఉన్నటువంటి అనేక రకాల కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందో, దాంట్లో మనం కూడా టార్గెట్ పెట్టుకుందో, ఆ టార్గెట్కు మనం కూడా రీచ్ కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అధ్యక్ష, ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి చేప పిల్లలను చాలా పెద్ద ఎత్తున అనేక చెరువుల్లో, కుంటల్లో మరి వాటిని సీడ్ తీసుకొచ్చి వేయడం జరిగింది. అధ్యక్ష, ₹1 పిల్ల చొప్పున వేశారు. ఇంకా కొంత ప్రయత్నం చేసినట్లయితే ఆ రేటు కూడా తగ్గేటువంటి అవకాశం ఉండింది. గతంలో మన రాష్ట్రంలో సాంప్రదాయం ఏంటంటే సొసైటీలకే మనం డబ్బులు ఇచ్చేటోళ్ళం. ఈరోజు సొసైటీలను కాదని చెప్పి మనమే చేప పిల్లని తీసుకొచ్చి ఈరోజు అనేక చెరువులు వేస్తూ ఉన్నాము. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా ఆ యొక్క చేప పిల్లల కాస్ట్ తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలి. అది 50 పైసలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రయత్నం కూడా రానున్న రోజుల్లో చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మనం తెచ్చినటువంటి సీడు నాణ్యత ఏ రకంగా ఉందో ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సీడు ఇంకా మరి నాణ్యత ఉన్నట్లయితే మరి చాలా బాగుంటుంది. అది కూడా ప్రభుత్వము రానున్నటువంటి రోజుల్లో చేయాలి. అనేక ఏదైతే సీడు ఉత్పత్తి చేసేటువంటి మరి సెంటర్స్లలో చేపలకు ఇంజెక్షన్ ఇచ్చి దాని ద్వారా చేప పిల్లలను ఎక్కువ సీడ్ వచ్చే విధంగా చూస్తారు. ఆ ఇంజెక్షన్ ఏదైతే చేపలకు ఇస్తారో ఆ వచ్చేటువంటి సీడు సరైనగా పెరగదు అధ్యక్ష. క్వాలిటీ పెద్దగా చేప పెరగదు ఇంజెక్షన్ ద్వారా వచ్చినటువంటి సీడుకు. కాబట్టి ఈ విషయం కూడా ఆలోచన చేసి రానున్న రోజుల్లో మనం ఇతర ప్రాంతాల మీద ఆధారపడకుండా మనకు కావలసినటువంటి సీడును మన ప్రాంతంలోనే ఉత్పత్తి చేసుకునే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈరోజు అనేకమైనటువంటి సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టుల దగ్గర పరిసర ప్రాంతాల్లోనే ఈ యొక్క సీడ్ ఉత్పత్తి కేంద్రాలు డెవలప్ చేసినట్లయితే
మనకు చాలా ఉపయోగపడుతుంది. అది నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు. అందులోనే కాకుండా పక్కనున్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా సీడ్ డెవలప్మెంట్ చేసినట్టయితే కావలసిన డెడ్ స్టోరేజ్ నుంచి కూడా అవసరమైతే, ఒకవేళ వర్షాలు రాకున్నా కూడా డెడ్ స్టోరేజ్ నుంచి కూడా ఆ సీడ్ కావాల్సినటువంటి వాటర్ను మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మరి ఎండాకాలంలో సీడును ఉత్పత్తి చేసినట్లయితే వర్షాకాలంలోనే మనకు మరి వర్షాలు వచ్చినప్పుడు సీడును ఆయా ప్రాంతాలకు పంపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా ఆ విషయం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు కొత్త సొసైటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. చాలా సొసైటీలకు సంబంధించి దరఖాస్తులు ఈరోజు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క చేపలకు సంబంధించినటువంటి పెంప కేంద్రాలకు సంబంధించినటువంటి సొసైటీలను కూడా అన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాల్సిందిగా నేను కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మార్కెటింగ్ ఫెసిలిటీస్, ఆధునికమైనటువంటి మార్కెటింగ్ ఫెసిలిటీస్ అంతటా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మార్కెటింగ్ ఫెసిలిటీస్ కూడా ఈరోజు ఎక్కడైనా చేపలు అమ్ముతున్నారంటే చాలా దుర్వాసన వస్తూ ఉన్నది. దానికి కారణము పాత సిస్టంలోనే ఏ రకమైనటువంటి టెక్నాలజీ ఉపయోగించకుండా, ఏ రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఆ యొక్క మార్కెటింగ్ సెంటర్స్లో పెట్టకుండా మనం ఈరోజు మార్కెటింగ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి చాలా ఆధునికమైనటువంటి పద్ధతిలో మరి అక్కడ చేపల మార్కెట్ ఉందని తెలియకుండా కూడా మరి మంచి పద్ధతిలోనే ఈరోజు ఆ యొక్క చేపల మార్కెటింగ్ సెంటర్స్ను డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండేటువంటి పరిస్థితిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల అధ్యక్ష, అది మెదక్ జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, హైదరాబాద్ సిటీలో కావచ్చు, గతంలో అనేక చెరువులు, దుర్గం చెరువు కానీ, సరూర్ నగర్ కానీ, సఫీల్ కూడా కానీ, ఈ రకమైనటువంటి చెరువుల్లో కూడా గతంలో మరి మన ప్రభుత్వాలు ఇక్కడ మరి చాలా ఆ యొక్క చెరువులను, మల్కాజిరి చెరువులు కానీ, రామచంద్రపురం కానీ, పటన్ చెరువు, ఈ చుట్టుపక్కల చెరువులన్నిటిని కూడా అనేక రకాల అభివృద్ధి చేయడం జరిగింది. కానీ మరి ఈరోజు ఏమైపోయింది అధ్యక్ష, ఆ చెరువులన్నీ కూడా ఈరోజు డ్రైనేజీలు వదులుతూ ఉన్నాం. ఆ డ్రైనేజీలు వదులుతోటి ఆ యొక్క చెరువుల్లో చేపల పెంపకం పూర్తిగా తగ్గిపోయింది. కాబట్టి గతంలో కూడా మనము ఈ యొక్క చెరువులను మరి అనేక రకాలుగా అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేశాం. నెదర్లాండ్ సహకారంతో ఈ హైదరాబాద్లో కొన్ని చెరువులను ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చి ఆ చెరువులను ఆధునీకరించాం. కానీ ఈరోజు మళ్ళీ ఆ చెరువులన్నీ కూడా ఈరోజు డ్రైనేజ్ అయిపోయినాయి. కాబట్టి డ్రైనేజీ రాకుండా చెరువులలో మరి ఒక దిక్కు ఫిషరీస్ డిపార్ట్మెంటు, ఒక దిక్కు ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఒక దిక్కు మరి టూరిజం డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసీ, ఆయా స్థానిక సంస్థల సహకారంతో ఈ యొక్క చెరువులలో పట్టణ ప్రాంతాల్లో, అది మున్సిపాలిటీలో కావచ్చు, మేజర్ గ్రామ పంచాయతీలోని చెరువులలో కావచ్చు, ఆ చెరువులలో చేప పిల్లలను పెంచేటువంటి ప్రయత్నం చేసినట్లయితే, చేపలు ఉత్పత్తి చేసినట్లయితే చాలా మందికి ఉపయోగం దొరుకుతుంది. ఆ విషయం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా చెరువులలో డ్రైనేజీ లేకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అది స్థానిక సంస్థలో మనం ఆర్థిక సహకారం అందించైనా సరే ఈ యొక్క చేపల ఉత్పత్తి ఆ చెరువులలో ఉపయోగించుకున్నట్లయితే అది పరిసర ప్రాంతాలకు బాగుంటుంది, మంచి చేపల ఉత్పత్తి దొరుకుతుంది, వందలాది వేలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఈ యొక్క చెరువులను రక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మేము ఈ ద్వారా మనం చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇటీవల మిషన్ కాకతీయ కింద చెరువులు తవ్వాం. ఆ చెరువులు ఏముందంటే అధ్యక్ష, మనం కొన్ని చేపలు పెంచాలంటే కనీసం సెంటర్లోనైనా దాని డెప్త్ ఎక్కువగా ఉండాలి. డెప్త్ ఎక్కువగా ఉన్నట్లయితేనే ఆ చెరువులు చాలా ఉపయోగం ఉంటాయి. కాబట్టి ఆ డెప్త్ పెంచేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ ద్వారా ప్రయత్నం చేస్తా ఉన్నాను. దాని ద్వారా చేపలు ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రైతు బజార్లు ఉన్నాయి. రైతు బజార్లలో కూడా మనం చేప పిల్లలను పెడతా ఉన్నాం. కానీ ఎక్కడ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అధ్యక్ష సుమారు మరి ఈరోజు 2,900 కోట్లతోటి ఏసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో కోల్డ్ స్టోరేజ్, చేప పిల్లలకు ప్రత్యేకంగా చేపల కోసమే సుమారు 3,000 కోట్లతోటి కోల్డ్ స్టోరేజ్ డెవలప్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మన రాష్ట్రంలో ఆ 70 అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందో లోను మనం కూడా అందులో తీసుకొని మన రాష్ట్రంలో కూడా ఈ చేపలకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ కోసము కోల్డ్ స్టోరేజెస్ పెట్టాల్సిందిగా నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మార్కెటింగ్ సౌకర్యం, ఈరోజు 2 రకాల మార్కెట్, ఒకటి ఎక్స్పోర్టు అంటే ఇంటర్ స్టేట్ కావచ్చు, మళ్ళీ అదర్ కంట్రీస్ కావచ్చు, దాని మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నాం. మన దగ్గర ఎక్కువగా ఈరోజు కలకత్తా లాంటి ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాయి, నార్త్ ఈస్ట్ ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాయి. అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. లోకల్ కూడా ఉన్నటువంటి మార్కెటింగ్ కూడా మనం టార్గెట్ చేసి లోకల్ మార్కెటింగ్ కూడా సరైనటువంటి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ సందర్భంగా మనవిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈ సంవత్సరం ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టు మరి సుమారు 14 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం
మరి సహకారం అందించడం జరిగింది. ఈ యొక్క ఫిషరీస్ ఎక్స్పోర్ట్స్ను మనం పెంచేటువంటి కార్యక్రమంలో మనము అనేక రకాల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అధ్యక్ష, ఇన్సూరెన్స్ ఈరోజు చాలామంది మన దగ్గర తక్కువ కానీ పెద్ద పెద్ద చెరువులలో లోపలికి వెళ్ళినప్పుడు ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కేంద్ర ప్రభుత్వం 50%, మన రాష్ట్ర ప్రభుత్వం 50% స్కీమ్ కింద గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కావచ్చు, మరి అదేవిధంగా సేవింగ్ కమ్ రిలీఫ్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, వీటన్నిటిని కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈ విషయంలో ప్రభుత్వము మరింతగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతూ మత్స్యకార సంఘాల అధ్యక్ష, ఇది నేను రూలింగ్ పార్టీకి మనవి చేస్తా ఉన్నాను. మత్స్యకార సంఘాలలో రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ మిగతా వాళ్ళను డిస్కరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను సలహా ఇస్తున్నాను, రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహించి అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు బయటికి తీసుకొచ్చి ఈరోజు వాటిని నేను చెప్పేదంటే రాజకీయ జోక్యం ఉండకుండా ఆ వృత్తి మీద ఆధారపడినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ రకంగానే ప్రోత్సహించినట్లయితే బాగుంటుందని కోరుతున్నాను తప్ప ఆ విషయం ఆలోచన చేయాలి, ఇందులో రాజకీయాలు తీసుకురాకూడదని చెప్పి కూడా నేను మీ ద్వారా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు హోల్సేల్ మార్కెట్స్, రిటైల్ మార్కెట్స్ ఈ రెండు కూడా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి స్కీమ్ కూడా ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ ద్వారా మనవి చేస్తూ, ఈరోజు చేప పిల్లగా ఉండేటువంటి దశ నుంచి పూర్తి స్థాయి ఎదుగుదల వరకు కూడా అన్ని రకాల సహాయ సహకారాలు ఈ ప్రభుత్వం అందించాలి. ఈరోజు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈరోజు ఆ యొక్క మత్స్యకారులకు సరైనటువంటి శిక్షణ కూడా కావాలి. ఆ శిక్షణ మీద కూడా ప్రభుత్వం మరింతగా దృష్టిని కేంద్రీకరించి ఈ యొక్క చేపల ఉత్పత్తిలో మన తెలంగాణ రాష్ట్రము ఏదైతే దేశంలో భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నంలో మనం కూడా అగ్రగామిగా ఉండాలి. గతంలో ఏముండేది అధ్యక్ష, సముద్రాలు ఉన్న దగ్గరనో, నదులు ఉన్న దగ్గరనో, ఎక్కువగా పెద్ద పెద్ద చెరువులు ఉన్న దగ్గరనో ఈ యొక్క చేపల ఉత్పత్తి జరిగేది, అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేది. ఆ రకంగా కాకుండా ఈరోజు మన చెరువులలో సహజమైనటువంటి ఫీడ్, ఇప్పుడు మనము కొన్ని కుంటలు వేసుకుంటే అధ్యక్ష అక్కడ మనం ఫీడ్ ఇస్తాం, కానీ చెరువులలో మనం ఫీడ్ వేయాల్సిన అవసరం లేదు. న్యాచురల్కి సంబంధించినటువంటి ఫీడ్ అవే తింటాయి, అవి చాలా టేస్ట్ ఉంటాయి, దానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి చేపలను కూడా మనం దృష్టిని కేంద్రీకరించి ఆ యొక్క సహజమైనటువంటి చెరువుల్లో ఈ చేపలు పెంచేటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. వీటిని గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా అధ్యక్ష నెలకొకసారో ఇప్పుడు ఎగ్ ఇస్తున్నాం మనం. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మనము పేద పిల్లలకి ఏదైతే పోషకాహారం కోసం ఈరోజు ఎగ్స్ ఇస్తున్నామో, మనం చేపలను కూడా వారానికోసారో నెలకొకసారో ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం తరఫున చేసినట్లయితే అది మత్స్యకారులకు ఉపయోగం ఉంటుంది, మనం కూడా పేద ప్రజలకు సహకారం చేసిన అవుతామనే విషయాన్ని చెప్తూ నేను దీనికి పూర్తి స్థాయిలో మన రాష్ట్ర ప్రభుత్వం మరింత సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి మన రాష్ట్రంలో కూడా ఈ యొక్క చేపల ఉత్పత్తికి అన్ని వర్గాలు, ఈరోజు అనేక కులాలు ఉన్నాయి అధ్యక్ష, అన్ని కులాలను కూడా ఇందులో భాగస్వాములు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ట్రెడిషనల్గా వస్తున్నటువంటి ఏ కులాన్ని కూడా అన్యాయం జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. మల్లన్న సాగర్లో పోయి కొంతమందిని బయటికి వెళ్ళి తీసుకుపోయినటువంటి ఫారిన్ వర్కర్స్, అక్కడ లోకల్స్ కాదు అధ్యక్ష, వీళ్ళ దగ్గర పార్టీలు ఉంటాయి అధ్యక్ష. గుండు సూది పార్టీ ఒకటి సూది పార్టీ, ఇంకోటి దబ్బునం పార్టీ. ఏ పోలీసులు అయితే వాళ్ళని ఆగబడ్డానికి వస్తారో రోప్స్ పట్టుకొని వాళ్ళకు కుస్తారు అధ్యక్ష. అది